పదే పదే స్ట్రెచ్ చేయడం వల్ల మోడీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోయింగ్ విత్ జగన్. అమిత్ షా కొంత డైలమాలో ఉన్నారు, చంద్రబాబుతో వెళ్లాలా లేదా అన్నది. సంఘ్ చంద్రబాబుతో వెళ్ళాలి జగన్ కంటే ఎక్కువ అని చెప్పింది. సో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే పుష్ చేశారో జగన్ ఓడిపోవడం ఖాయం, మీరు అనవసరంగా ఓడిపోయే పర్వలో కాలు పెట్టకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్ కు వీళ్ళకి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. రాజధాని విషయంలో 3 రాజధానులు అంటే కూడా పెద్దగా వ్యతిరేకించలేదు బీజేపీ కదా, పెద్దగా ఉద్యమాలు కూడా చేసింది లేదు. పైగా జగన్ కు ఫేవర్ అయిన వ్యక్తి సోము వీర్రాజునే పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇటు ఇంకా చంద్రబాబు వైపు షిఫ్ట్ అవుదాం అనుకున్నారో అప్పుడు పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. సో పవన్ ఈజ్ టర్నింగ్ పాయింట్. మోడీకి ఒక గ్రాటిట్యూడ్ ఉంది, ఏంటంటే కరెక్ట్ రైట్ టైంలో మమ్మల్ని గైడ్ చేశారు, టీడీపీతో పట్టు పెట్టుకోమని, లేదు ఆయన గెలవడం చెప్పారు అని చెప్పి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా పవన్ పొగిడేశారు. పవన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో బాగా పనిచేసిందని చెప్పి ప్రత్యేకంగా ఆయన పేరు మెన్షన్ చేసి అది చేశారు. ఆ తర్వాత కలిసిన ప్రతిసారి ఆ విధంగా జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంభాషణ. సో అల్టిమేట్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన్ను సౌత్ ఇండియన్ కాదు పాన్ ఇండియా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు పవన్ సేవల్ని. ఎందుకంటే తమిళనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున కాపు కమ్యూనిటీ ఉంది అక్కడ. ప్లస్ పవన్ కళ్యాణ్ చాలా మంది తెలియదు, తమిళ్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవి హీరోగా పుట్టి పెరిగిందంతా కూడా మద్రాసే, చిరంజీవి దగ్గరే పవన్ కళ్యాణ్ ఉండి చదువుకున్నారు. సో పవన్ కళ్యాణ్ తమిళ్, ఆయన టీనేజ్ అంతా కూడా తమిళనాడులో గడిచింది. సో టీనేజ్ లోనే కదా అందరికి భాష అన్నది వచ్చేది. సో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. అందుకనే మొన్న ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో ఎంట్రీ కావాలంటే హిందుత్వ పాలిటిక్స్ అక్కడ చేయాలి, హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్ చేయాలి ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా. అన్నామలైకి కొంత పవన్ కళ్యాణ్ కూడా యూజ్ అవుతారని భావిస్తుంది. అందుకనే మొన్న మీరు చూడండి కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల టూర్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి అన్ని ఆలయాల్ని కూడా సందర్శిస్తూ వస్తున్నారు. సో ఒక బాండ్ ఏర్పడ్డది మోడీ పవన్ కళ్యాణ్ మధ్య. లేకపోతే ఆ స్టేజ్ మీద చూడండి, ఇప్పుడు వెళ్తుండే అంతమందికి నమస్కరించి పవన్ కళ్యాణ్ దగ్గర రాగానే చూడండి, మనం పవన్ కళ్యాణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక జోక్ వేసి, వెనక రామ్మోహన్ నాయుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు, అక్కడ ఒక 30 సెకండ్స్ ఆగి, నువ్వేంది అప్పుడే ఇట్లా గెటప్, ఈ గెటప్ వేసుకొని వచ్చావు, ఆల్రెడీ సనాతన బాబు సనాతన ధర్మం అని ఉంది, ఏం హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నావా, వెళ్ళకు, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అంటే చేయాల్సింది చాలా ఉంది అంటే నీకు టాస్క్ చాలా ఉంది. నువ్వు దక్షిణాదిన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. నార్త్ లో హిందుత్వ పాలిటిక్స్ నడిచాయి, కానీ సౌత్ లో హిందుత్వ పాలిటిక్స్ అన్ని రాష్ట్రాలు నడవవు. కర్ణాటకలో నడిచింది కొంత, తెలంగాణలో కొంత మేరకు నడిచింది, మొన్న రామ మందిరం పనిచేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి, తమిళనాడులో చేయాలి. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరే, కేరళ అంటే మనం చెప్పలేం, బట్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో మేజర్ రోల్ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అప్పుడే నువ్వు హిమాలయాలకు వెళ్ళకు, నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు అంటే అప్పుడే నువ్వు వేయకు, ఇంకా నువ్వు ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది అంటే ఇండైరెక్ట్ గా రాజకీయంగా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని చెప్పారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పారు. సో వైజాగ్ మీటింగ్ లో ఏదైతే వైజాగ్ లో ఆయన అడ్డుకోవడం టర్నింగ్ పాయింట్ అయిందో, అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా ఆప్యాయత. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న థర్డ్ టైం ఫ్యామిలీ మొత్తం వెళ్లి కలిశారు. 10 సంవత్సరాలు గెలవలేదు పవన్ కళ్యాణ్, 8-9 సంవత్సరాలు గెలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారం నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను, అప్పుడు వచ్చానంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మోహన్ చాటేశారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అది హర్యానా అనుకోండి, ఎక్కడ కలిసినా మీరు చూడండి, పవన్ కళ్యాణ్ అంటే మోడీకి చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఏం ఆశించకుండా 2014 రాజకీయ పార్టీ అంటే ఆశిస్తారు కదా, 2014లో నాకు వచ్చి నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన అహ్మదాబాద్ లో వచ్చి సపోర్ట్ చేసి ఒక్క సీటు కూడా తీసుకోలేదు. అప్పుడు జనసేన ఒక ఎంపీ ఎమ్మెల్యే కోటి చేయకుండా పార్టీ పెట్టి అప్పుడు సపోర్ట్ చేశారు. మొన్న నన్ను రైట్ డైరెక్షన్ లో వెళ్లేలా చేశారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. మొన్న దానికి చంద్రబాబు నాయుడుకు కష్టాల్లో ఉన్నప్పుడు సహకారం చేశారు, నరేంద్ర మోడీని తర్వాత బీజేపీని రైట్ డైరెక్షన్ లో, అంటే జగన్ ఈ సింకింగ్ షిఫ్ట్. జగన్ ఓడిపోతారని చాలా మంది అనుకోలేదు కదా, ఎవరు అనుకోలేదు. ఢిల్లీ కూడా అదే విధంగా భావించింది, లేదు జగన్ ఓడిపోతున్నారని చెప్పారు. వాళ్ళు కూడా డౌట్ గానే ఉన్నారు, వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఎస్ ఇదేదో కొంచెం తేడా ఉంది, ఓకే మనం ముగ్గురం కలిస్తే గెలుస్తామని అనుకున్నారు. గెలవడం కాదు, మామూలు బంపర్ సునామీ విక్టరీ వచ్చేసింది. సో తెలుగుదేశం వేరేగా పోటీ చేస్తుంటే, లేకపోతే
జగన్ తో బీజేపీ వేరేగా పోటీ చేసి ఉంటే, ఎందుకంటే ఈ విధంగా సపోర్ట్ వచ్చేది కాదు. పోలీస్ పవర్ సపోర్ట్ ఏదైతే ఉందో అవుట్ రైట్ గా పోలీస్ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, ఎలక్షనీరింగ్ లో హెల్ప్ అన్నది పూర్తిగా అవుట్ రైట్ బాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా డెఫినెట్ గా ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఈ బాండ్ వల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉన్నారు చూడండి, స్టేజ్ మీద 40-50 మందికి నార్మల్ గా నమస్కరించుకుంటూ పోయి చాలా జోకేసి కంటిన్యూస్ గా నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి ఆయన ఒక్కడికే షేక్ హ్యాండ్ ఇచ్చి అంతమందిలో. ఇప్పుడు ఇది ఒక్కటేసారి అని కాదు, ఎప్పుడు కూడా పార్లమెంట్ సెంట్రల్లో ఎక్కువసేపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నిజానికి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎక్కువ ఎంపీస్ ఉన్నాయి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. మొన్న వైజాగ్ స్టీల్ కి సంబంధించి కూడా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అడిగాడనే ఇచ్చారు. 11,000 కోట్లు విశాఖ స్టీల్ గురించి ఆయన ఫైట్ చేస్తాను గతంలో వాగ్దానం ఇచ్చున్నారు. ఇది ఒక్కటి చేయండి అని అడిగారు. ఇది ఒక్కటి నాకు చేయండి, నాకు మైలేజ్ వస్తుందంటే వైజాగ్ స్టీల్ గురించి ఇచ్చారు. సో అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఈవెన్ దో జనసేన వేరే పార్టీ అయినప్పటికీ ఆయన మహారాష్ట్రలో యూజ్ చేసుకున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తమిళనాడు నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఉంది. ఆ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కి ఏమీ కాకుండా చూసుకుంటారు. అంటే ఈ కెమిస్ట్రీ వల్ల కూటమిలో ఏం డిస్టర్బెన్సెస్ రావంటారా? లైక్ బాబు ఏమన్నా కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు అంటారా? ఆబ్వియస్లీ అవ్వచ్చు, అవుతారు. కానీ వేరే మార్గం అంటూ లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వైజాగ్ స్టీల్ ఉంది. ఇప్పుడు వేరే ఏ డెవలప్మెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ దగ్గర నిధులు లేవు, సెంట్రల్ హెల్ప్ అవసరం. కాబట్టి ఆయన అదే ఇండియా కూటమి నమ్ముకున్నారు అనుకోండి, దాని మమతా బెనర్జీ శాసించవచ్చు, అదొక ఎవరికి లేదు. ఇక్కడ క్లియర్ డైరెక్షన్ అన్నది లేదు. అక్కడ 30 పార్టీలు మంచుకోటి ఏ విధంగా లాగితే ఎంతకాలం గవర్నమెంట్ ఉంటుందో తెలీదు కదా. అందుకని చంద్రబాబు నాయుడు చాలా వైజ్ నేత. ఇదివరకు ఆ తప్పు చేశాను, అనవసరంగా ప్రత్యేక హోదా విషయంలో నేను బయటకు వచ్చాను, బయటకు రాకపోయి ఉంటే బాగుండేది, తిట్టడం కూడా కొంచెం ఎక్కువ తిట్టారు, పర్సనల్ గా ఎక్కువ తిట్టాను అన్నది ఆయన గ్రహించారు. కాబట్టి తర్వాత నుంచి మోడీని పొగడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పొగడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిధులు కూడా ఆ విధంగా వస్తున్నాయి. సో ఆ నాడిని పసిగట్టారు. ఎస్, రాజకీయంగా వేరే వాళ్ళు ఆ విధంగా